లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటని ఆచరణలో పెడుతున్నారు. సాయంత్రం దాకా ఆఫీస్‌లో ఉండబోతున్నారని పొద్దునే మనం మాట్లాడుకున్నాం. అయితే మధ్యాహ్నానికే ముగించాల్సొచ్చింది. ఎందుకంటే 5,000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 1000 కాదు. 5,000 మంది వినతి పత్రాలిచ్చారు. ఈ ప్రతి వినతి పత్రానికి సంబంధించినటువంటి అంశంలో అంటే మామూలుగా అయితే గనక ఒక వినతి పత్రం మా చదివి లేదా వాళ్ళతో మాట్లాడి ఆ పత్రం తీసుకొని అవతల వాళ్ళకి చెప్తే మినిమమ్ 5 నిమిషాలేసుకుంటే 60 నిమిషాలకి ఒక ఆహ్, 10 లేదా ఒక 15 చేయగలుగుతారు. 4 నిమిషాలు ఆ రేంజ్‌లో పెట్టుకుంటే. ఒక 5 గంటలంటే 5, 15 75 చేయగలుగుతారు. బట్ తన సిబ్బంది అందరూ ఉంటారు గాబట్టి, ఆ వినతి పత్రాలు తీసేసుకొని, కొంతమంది కార్యకర్తలకి అదే కొంతమంది వచ్చినటువంటోళ్ళు ఫోటోలు అడిగితే ఫోటోలు దిగి, ఓవరాల్‌గా అయితే 5,000 దరఖాస్తు ఏది కంప్లెయింట్స్ తీసుకున్నాం అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆహ్, అయితే మధ్యాహ్నానికి ముగించారు. వచ్చే వారం మరికొంతమందితో తీసుకుంటాం అన్నటువంటిది ప్రకటించారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇంతమంది పార్టీ కార్యాలయం దగ్గరికి రావాల్సొస్తుందంటే, గ్రౌండ్ లెవెల్‌లో ప్రభుత్వ పాలన సక్రమంగా ఉందా? అధికార యంత్రాంగాలు సక్రమంగా పనిచేస్తున్నారా? మనం జెప్పే స్పందనాలు, లేకపోతే అధికార యంత్రాంగాలతో మీటింగులు, లేపోతే అదేదో సాటిస్ఫాక్షన్ రేటింగులు ఇవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? అవన్నీ సక్రమంగుంటే అసలు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు మన దగ్గర దాకా వచ్చి ఇప్పుడు 5,000 మందితో సరిపుచ్చి ఇంకా వేలాది మంది ఉన్నారంటే ఏంటి? లోపం ఎక్కడుంది? ఆలోచించాల్సిన సందర్భం.